వచ్చేదంతా కూడా అది కేవలం డ్రామాటిక్ రా, దాని వెనకాలంతా కూడా కట్సే ఉంటాయిరా, నిజం కాదురా అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. కానీ సినిమా హీరోలనే దేవుళ్ళుగా భావిస్తూ సినిమాలే నిజ జీవితం అని భావిస్తున్నటువంటి యువతరం పెడతోవ పడతా ఉంటే పట్టించుకొని తనంతో లేదా వాళ్ళకేదో వసతులు వనరులు సమకూర్చేటటువంటి బాధ్యత మనదన్నటువంటి కోణంలో జనం తిరుగుతా రాత్రి పగలు కష్టపడతా ఉంటే ఆ బిడ్డలు ఎలా మారిపోతారనడానికి సజీవం అనేటువంటి సాక్ష్యం. లక్కీ భాస్కర్ అనేటువంటి సినిమాలో పేదరికం లేకపోతే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి హీరో తప్పుడు మార్గాలు అనుసరించి ఆ తప్పుడు మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. వాస్తవంగా చిట్ట చివరిలో మారిపోయేసి మంచోడిగా మారిపోయే ముందు కూడా కోట్లు సంపాదించుకుంటాడు. అంటే అక్కడ చెడు నుంచి మంచి వైపుకి వెళ్ళాడు, కానీ చెడుగు అలానే శిక్ష పడలేదు. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు తాజాగా లక్కీ భాస్కర్ సినిమా చూసి 4 విద్యార్థులు అదృశ్యమయ్యారట. విశాఖపట్నంలో లక్కీ భాస్కర్ హీరోల ఇల్లు కార్లు సంపాదిస్తామని చెప్పేసి విద్యార్థులు ఫ్రెండ్స్కి చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా పట్టురావాలో అర్థం కాక, ఏ లక్కీ భాస్కర్ని పట్టురావాలో అర్థం కాక తిప్పలు పడ్డం పోలీసులు వంతవుతోంది.